యొక్క అధ్యాయంలో వచ్చాడు. ప్రారంభంలోని రాశాడు 1:6లో మనలను ప్రేమించాడని. మనలను ప్రేమించినాడు. నిజముగా ప్రేమ అనేది చాలా విలువైనదిగా కనబడుతుంది. బైబిల్లో ప్రేమ గురించి మనం చూస్తే పలు చోట్ల ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అయితే ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని రాస్తాడు. ప్రేమ దోషములు కప్పేదిగా ఉన్నదని రాస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమ గురించి. ఈ ప్రేమ ఏమై ఉండాలి? దేవుడు మనలను ప్రేమించాడు. దేవుడు మనలను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే యోహాను సువార్త 3:16లో రాస్తాడు. ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడంట. ఆ ప్రేమకు ఒక హద్దు కానీ కొలత కానీ లేదు. ఎంతో అనేదానికి ఫుల్ స్టాపే లేకుండా దేవుడు ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడంటే మనం చూస్తే యోహాను సువార్త 13:1లో మనం చూస్తే అంతము వరకు ప్రేమించాడు. ఎప్పటి వరకు ప్రేమించాడంట? బిగినింగ్ తో ఎండింగ్. అంతమంటే ఏంటి? ఇంకేమీ ఉండదు. అంటే ఈ మొదటి నుంచి కూడా నువ్వు పుట్టిన నాటి నుంచి నేటి వరకు నీ జీవితాంతము కూడా నిన్ను ప్రేమించేవాడు ఒకడే, ఆయన దేవుడు. ఎవరు ప్రేమించలేరు. జీవితంలో కొంతమంది ప్రేమిస్తారు. ఎలా ప్రేమిస్తారు? నీవంటే కొంచెం ఇష్టంగా ఉన్నంతసేపు చాలా ప్రేమగా ఉంటారు. ఏదైనా నీతో కొన్ని సందర్భాలు వారికి కొంచెం మనసు కొరతలు వచ్చినప్పుడు ఆ ప్రేమను వాళ్ళు కోల్పోతూ ఉంటారు. దేవుడు అలాంటివాడు కాదు. ప్రారంభంలో ఏ ప్రేమ అయితే చూపించాడో ముగింపు వరకు కూడా అదే ప్రేమ. అంతవరకైనా ప్రేమించిన వాడు ఉన్నాడు. కనుక ఆయన ప్రేమ ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. తన రక్తము వలన మన పాపముల నుండి మనం విడిపించాడు. దేని నుంచి విడిపించాడంట? ఆయన రక్తం ఇచ్చి మనిషి యొక్క పాపములు ఉన్నాయి, ఆ పాపముల నుంచి విడిపించాడంట. పాపం నుంచి విడుదల కలగాలంటే రక్తం కావాలి. కనుక ఆయన రక్తం ఇచ్చి విడిపించాడు. రక్తము లేకుండా పాపమునకు విడుదల లేదు. పాపము కడుగబడదు, పాపము తుడిచివేయబడనేరదు. కనుక ఆయన రక్తము చాలా సాదృశ్యంగా ఇక్కడ కనబడుతుంది. కనుక ఇలాంటి దేవుడు, ఎంత ప్రేమించిన దేవుడు, ఎంత క్రయమించిన దేవుడు, మరి ఎలా ప్రేమించినాడంటే విడిపించినాడు. ఎలా విడిపించాడు? ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తాం. రెవల్యూషన్ చాప్టర్ 5 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. చదవండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ మా ప్రతి జనములు ఆయా భాషలు మాట్లాడే వారిలోను ఆయన రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఏం చేశాడైనా? కొన్నాడు. మీకు చాలా పర్యాలు మనము చెప్పుకునే మాటలు ఇవన్నీ క్రొత్తవేమి కాదు. ఎలా కొన్నాడు దేవుడు? ఎలా కొన్నాడండి? తన రక్తముతో కొన్నాడు. మనుషులను కొన్నాడు. ఎలా కొన్నాడు? మనుషులను కొన్నాడు. తన రక్తము ద్వారా మనుషులను కొంటూ వచ్చాడు. అయితే కొనబడిన వస్తువు ఎవరి స్వాస్థ్యం అవుతుంది? కొనుక్కున్న వాళ్ళకి సొంతం అవుతుంది. కొనబడిన వారికే సొంతం. అయితే ఇక్కడ మనుషుడు కొనబడిన వాడుగా ఉన్నాడు. ఎవరు కొన్నారు? దేవుడు కొన్నాడు, ఆ ప్రభువు కొన్నాడు. మరి ఆయనకే సొంతం అవ్వాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన కొరకే బ్రతకాలి. అందుకే నా నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడు. ఇక్కడ నా నిమిత్తము, నా మహిమ నిమిత్తము నిర్మించబడిన నా జనులు నా స్తోత్రము ప్రచురము చేయాలి, నన్ను స్తుతించాలి. దేవుడు అందుకోసమే నేను కొన్నాడు. ఎలాంటి స్థితిలో నేను కొన్నాడు? మనం ఉదాహరణగా ఓ సందర్భాన్ని చూస్తే చూడండి. హోషేయ గ్రంథంలో ఒక విషయాన్ని మనం చూస్తాం. హోషేయ గ్రంథములో దేవుడు ఎలాంటి వారిని కొంటూ వచ్చాడో మన హోషేయ గ్రంథము చదివితే మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయం, దానియేలు తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చదువుదామా?
చదవండి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించున్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేస్తే పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకున్నాము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి అతడు పోయి దెబలయేము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకుని ఆమె గర్భవతి అతనికి ఒక కుమారుని కనగా. ఈడ మనం చూస్తే జనులు అనగా దేవుడు ఏర్పరిచిన ప్రజలే. ఈ లోకంలో మనుషుడు ఉన్నాడంటే, మానవ జాతి భూమి మీద ఉందంటే దేవుడే నిర్మించాడు. దేవుడు నిర్మించాడు కనుక నీవున్నావు, నేను కూడా ఉన్నాను. దేవుడు నిర్మించకపోతే, దేవుడు యొక్క మానవుని సృజించకపోతే ఈ మానవ జాతి అనేది భూమి మీదే లేదు. సరే, ఇప్పుడు ఇలాంటి జనులు ఏమైపోయారంట? దేవుని యొక్క అంటే దేవుడు నిర్మించిన జనులు వ్యభిచారులైపోయారు. వ్యభిచారం అంటే పాపము అనే పదానికి మూలం ఎక్కడ వచ్చిందంటే వ్యభిచారంలోనే వచ్చింది. చాలా ఘోరమైన దుష్టత్వం అంటది. వ్యభిచారం అనేది హయ్యెస్ట్ పాపం, అది హయ్యెస్ట్ పాపం. పాపాలన్నిటిలో వ్యభిచారం అనేది ఫస్ట్ మార్క్ మాట దానికి. ఈ జనులు వ్యభిచరించిన వారుగా ఉన్నారు కనుక ఇప్పుడు ఒక ప్రవక్తని పిలిచాడు, హోషేయ గారిని పిలిచాడు. హోషేయ ఇటు రా అని పిలిచాడు. ఏంటి ప్రభువా అన్నాడు. ఏంటంటే నువ్వేం చేస్తావంటే ఈ జనులందరూ వ్యభిచరించి చెడిపోయారు. అయితే నువ్వు పని చేయి, నువ్వు పోయి వ్యభిచారం చేసే ఒక స్త్రీని నువ్వు పెళ్లి చేసుకో. ఎవరిని చేసుకోమన్నాడు పెళ్లి? వ్యభిచారం చేసే స్త్రీని నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలకని బాగుంటుంది. ఇదేంటయ్యా వ్యభిచారం చేసే స్త్రీలను అన్ని చేసుకోమంటున్నావేంటి అని ఆయన కూడా, హోషేయ గారు కూడా, ప్రభు చెప్పాడు చేయాలంతే. ప్రభు ఏది చెప్పితే ఆయన మాట వింటే శ్రేష్టం. ఆయన మాట వింటే శ్రేష్టం, వినకపోతే చాలా నష్టం ఉంటుంది. ఆయన మాట వింటే అద్భుతాలు జరుగుతాయి. సరే, దేవుడు చెప్పినాడు. హోషేయ ఏం చేశాడంటే ప్రభు చెప్పినాడు కదని వెళ్ళి అక్కడ ఒక వ్యభిచార గుంపు ఒకటి ఉంది. అక్కడ ఒక ఆమె ఉంది, ఆమె పేరు దెబలయేము. ఆమె పేరేంటి చెప్పండి? దెబలయేము దగ్గరికి పోయినాడు. దెబలయేము దగ్గరికి వెళ్ళి నీకు మరి నీ దగ్గర ఉన్న నీ కుమార్తె నేను పెళ్లి చేసుకుంటాను. ఇది నడుపుతుందన్నమాట, వ్యభిచార గుంపు నడిపే ఆమె అక్కడ. నీ కుమార్తె ఉంటే చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు కావాలి నీ కుమార్తె. ఇదేంటయ్యా వ్యభిచారం చేసి పోతారే కానీ నువ్వు ఇంకా పెళ్ళే చేసుకుంటాను అంటున్నావు. సరే, ఆమె కూడా ఏం చేసిందంటే పోనీ నువ్వు చేసుకుంటాను, నేను వద్దంటానా, నువ్వు చక్కగా చూసుకుంటానంటే అది చేసుకోదండి. దాని పేరేంటంటే గోమెరు. ఏం పేరు? గోమెరు. ఇదిగో నా కుమార్తె. దెబలయేము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు ఐక్యంగా ఉన్నారు. ఐక్యంగా ఉన్న తర్వాత ఒక కుమారుని కన్నది. మొట్టమొదటిగా ఒక కుమారుడు పుట్టాడు. వారిద్దరికి కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి ఏమని పేరు పెట్టాలంటే అది ప్రభువే చెప్పాడు. ఆ పేరు కూడా యజ్రయేలు అని పేరు పెట్టు. ఏమైనా పేరు పెట్టాలా? ఎందుకు యజ్రయేలు అని పేరు పెట్టమన్నాడంటే ఇంకా కొంతకాలము నేను వారిని శిక్షింతును, నేను వారిని శిక్షిస్తాను కనుక యజ్రయేలు అని పేరు పెట్టు. అంటే ఒక్కో పేరుకు ఒక్కొక్క అర్థం చెబుతూ వచ్చాడు అక్కడ. ప్రభువా నువ్వు వెళ్ళమన్నావు, పెళ్లి చేసుకున్నాను, కుమారుడు పుట్టాడు, ఈయనకి ఏం పేరు పెట్టాలంట? యజ్రయేలు. ఎందుకు యజ్రయేలు అని పేరు పెట్టమన్నాడంటే యజ్రయేలీలక దోషమును బట్టి, యెహూ ఇంటి వారు కలిగజేసుకున్న రక్త దోషమును బట్టి ఇంకా కొంతకాలం నేను వారిని ఏం చేస్తానో శిక్షిస్తాను. కొంతకాలం వారికి శిక్ష ఉంది. అందుకే యజ్రయేలు అని పేరు పెట్టు. సరే, యజ్రయేలు అని పేరు పెట్టాడు, బాగానే ఉంది. మరలా మరి గర్భవతి అయింది. గర్భవతి అయ్యి ఈవిడు మరలా ఒక కుమార్తెని కన్నదట. ఇప్పుడు కుమార్తెని కంది. రెండవదిగా కుమార్తె. ప్రభువా మరి మళ్ళీ ఒక అమ్మాయి పుట్టింది, ఏం పేరు పెట్టమంటావు? ఇదేం ప్రవర్త అండి! ఎంత గొప్ప ప్రవక్త, ఎంత మంచి దేవుని మాటకు లోబడేవాడు ఈయన హోషేయ గారు. ఎంత లోబడుతున్నాడు. వ్యభిచారం మంది చేసే స్త్రీని పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాడు. వారి ద్వారా ఏం చేశాడు? ఇప్పుడు పిల్లలకంటూ వచ్చాడు. రెండో బిడ్డ పుడుతూ వచ్చాడు. ఈసారి కుమార్తె పుట్టింది. ప్రభువా ఏమని పేరు పెట్టమంట? లోహమ్మి. ఏం పేరు పెట్టాలా? లోహామా అని పేరు పెట్టు. చూడండి,
లోరుహామ, నన్ను తప్పుదో పట్టేస్తున్నారు మీరు. 6వ వచనం. 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమార్తెను గనక యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, దీనికి లోరుహామా. ఏం పేరు పెట్టాలా? లోరుహామా. చాలా విచిత్రంగా ఉన్నాయి పేర్లు. ఎందుకు ఈ పేరు పెట్టాలంటే, లోరుహామా అంటే జాలి నొందనిది. ఏంటండి? ఇక జాలి పడడు అంటే జాలి లేదు అక్కడ. అక్కడ జాలి అనేది కనబడదు. అందుకే దానికి ఏమని పేరు పెడతావంటే, ఆ పుట్టిన ఆ కుమార్తెకు లోరుహామా ఏమని పేరు పెట్టాలా? బాగానే ఉంది. మళ్ళీ కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత మరలా గర్భవతి అయిందంట. అమ్మో, 3 బిడ్డలు. ఈసారి మళ్ళీ 3వసారి కుమార్ని కన్నది. 3వసారి ఎవరిని కన్నది? కుమార్ని కన్నది. కుమార్ని కంటే మరి ప్రభువా, మరి ఇంకో కొడుకు పుట్టాడు, వాడికి మరి ఏమని పేరు పెట్టమని వాడిని అడిగితే 9వ వచనం చదవండి. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినది ఏమనగా, మీరు నా జనులు కారు, నేను మీ దేవుడిని ఉండను గనుక లో అమ్మి. ఏమని పేరు పెట్టు? ఈ లో అమ్మి అనే పేరుకి అర్థం ఏంటంటే, మీరు నా జనులు కారు, నేను మీ దేవుడనో కాదు. ఎంత భయంకరమైన పేరు ఇది. యజ్రెయేలు అంటే ఇంకా కొంతకాలము ఇజ్రాయేలు. జాగ్రత్త. ఏంటంటే ఇంకా కొంతకాలం ఏముంది? శిక్ష ఉంది. 2వది లోరుహామా, నీ మీదకి జాలి తొలగించుకున్నాను. నీకు జాలి పడేవాడు నీ మీద లేడు. ఎవడు కూడా, ఎవరు నీ మీద జాలి పడరు. 3వది లో అమ్మి, నేను మీ దేవుడిని కాదు, మీరు నా జనులు కాదు. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. కానీ అలాంటి ధన్యత వాళ్ళకి లేదు. కారణం ఏంటంటే, ఆ జనులు వ్యభిచరించిన వారు ఉన్నారు. అందుకే గోమెరు ద్వారా ఒక పాఠాన్ని తీసుకురావాలని హోషేయ అనే ప్రవక్తకు దేవుడు చూపిస్తూ వచ్చాడు. సరే, 3 బిడ్డలు కనుకుంది. ఎవరు? హోషేయ ద్వారా గోమెరు. ఎంతమంది పిల్లలు కన్నది? 3 బిడ్డల కంటూ వచ్చింది. కనిన తర్వాత కొంతకాలం అయింది. కొంతకాలం గడిచిన తర్వాత ఈమె మరల ఎక్కడికి పోయిందంట? లోకం వైపు చూసిందంట. ఒక ధనవంతుడు ఎవడో కనిపించాడు, ఆస్తి గలవాడు కనిపించాడు, లోకధనం కనిపించింది, లోకంలో అందగాడు కనిపించాడు. వాడితో పోయిందంట. 3 బిడ్డలను విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి ఎవరితో పోయింది? ఎవరితో పోయిందండి? వేరే వాడితో. ఎవరామె? ఎక్కడి నుంచి వచ్చింది అసలే? తన జీవితమే ఎలాంటి జీవితమో, వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎంత చక్కగా ఉండాలి, ఎంత లోబడి ఉండాలి, ఎంత తగ్గించుకుని ఉండాలి, ఎంత విధేయత కలిగి ఉండాలి. అలాంటిది ఏమైంది ఇప్పుడు? 3 బిడ్డలకన్నది, బాగుంది, అన్ని సకల సౌకర్యాలు ఇచ్చాడు భర్త. అన్నీ ఇచ్చినా కానీ వేరే భర్త కనిపించాడు. భర్తగాడు వాడు వేరే ఒకడు కనిపించాడు. వాని అందాన్ని చూసింది, వాని ఆస్తిని చూసింది, వాడి స్టేటస్ చూసింది. కామ్గా 3 పిల్లలు వదిలిపెట్టేసి, ఒకసారి చెప్పినాను అది అనుకున్నా కదా, నల్గొండ బస్ స్టాండ్లో వదిలిపెట్టి ప్రియుడితో పోయింది చూడండి, అలా పోయిందన్నమాట. 3 బిడ్డలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏం చేయాలా? ఆ భర్త ప్రవక్త ఆ బిడ్డలను వేసుకుని అలాగే చక్కగా వారికి వండుకొని అలా బ్రతుకుతూ ఉన్నాడు. ఈమె పోయింది, ఇంకేం జోలికి పోలే. కొంతకాలం గడిచింది. తీసుకుపోయిన ధనవంతుడు ఆమెను పూర్తిగా దగ్గర పెట్టుకున్నాడు. ఆమె సకల సౌకర్యాలు అనుభవించాడు, ఆమెను పూర్తిగా అనుభవించాడు. ఆమె అందాన్ని చూసి మొత్తము అనుభవించి ఒక స్థాయికి వచ్చింది. వయసు మళ్ళింది, శరీరము ముడతల పడుతూ వచ్చింది, అందమంతా పోయింది. అందమంతా పోయిన తర్వాత ఏం చేశాడు? ఈ ధనవంతుడు తీసుకొచ్చి మార్కెట్లో అమ్మేశాడంట. ఆ దినాల్లో మనుషులను కొనేవారు. అందుకే దేవుడు కొనలేదా? దేవుడు దేనితో కొన్నాడు? రక్తంతో కొన్నాడు. సరే, ఈ దేవుడు కొన్న విధానం వేరు. సరే, మనుషులు కొనేవారు అన్నమాట. ఎందుకు కొనేవారు? ఈ దినాల్లో కూడా కొంటున్నారు మనుషుల్ని. మీకు అర్థమైందా? మనుషుల్ని ఈ దినాల్లో కూడా కొంటున్నారు. దేనికోసం? వాళ్ళకి దాసీలుగా ఉండి వాళ్ళు చెప్పినది చేయాలి. ఇప్పుడు వెళ్తున్నారు చూడండి, గల్ఫ్ కంట్రీలని వెళ్తున్నారు చూడండి, వెళ్ళడం కొనాలి. కొనడం డబ్బు ఇచ్చి, మరి డబ్బు జీతం ఇస్తున్నారు కదా. వాళ్ళకు లోబడి ఉంటేనే ఏమిస్తారో? పైసలు ఇస్తారు. లేకపోతే అక్కడ లేపేస్తారంతే. లోబడంలో ఉన్న వాళ్ళని వారిని చంపేస్తారు. అలాంటి పనులు చేస్తూ ఉంటారు. సరే, వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడను. కానీ ఈ దినాల్లో కూడా కొంటూనే ఉన్నారు. దాసత్వం అనేది ఇంకా సాగుతూనే ఉంది.
ఇక్కడ మనుషులు కొట్టారు అది ఆ ప్రదేశంలో. కనుక వీడేం చేశాడు, ఈమె ఇంకా నాకు పని చేయదు అని తీసుకుపోయి చర్మం అంతా కూడా, శరీరం అంతా పాడైపోయిన తర్వాత మార్కెట్లో వదిలేశాడు. మార్కెట్లో వాడు ఎవడో కొంచెం చౌక బేరాన్ని కొనుక్కున్నాడు. మళ్ళీ తిరిగి మరి లాభం రావాలి కదా, అమ్మడానికి వేలం పాట పెడుతున్నాడు. ఇక్కడ నాకు ఒక ఆమె ఉంది, మరి ఎంత ఇస్తావు మార్కెట్లోకి అందరూ వస్తున్నారు, కానీ ఆమెను ఏం చేయలేకపోతున్నారు, ఎవరెవరో కొనుక్కుపోతున్నారు. కొంచెం అందంగా ఉన్న వాళ్ళని కొనుక్కుపోతున్నారు, కానీ ఈమె ఎవరు కొనేవాళ్ళే లేరు. మరలా ఒక స్వరం వినిపించిందంట. ఎవరికి? ఓషియా. ఎక్కడా? ప్రభువా చెప్పు తండ్రి. ఇదిగో నువ్వు మార్కెట్లోకి పోవాలి. ఇప్పుడు ఎక్కడికి పోవాలా? మార్కెట్లోకి వెళ్ళాలా? మార్కెట్లోకి వెళ్ళు. ప్రభువా ఏం చేయాలి? లేదు, అక్కడ గోమేరుని పాటేస్తున్నాడు, అక్కడ సేటు ఉన్నాడు, గోమేరుని అమ్ముతున్నాడు, పాటేస్తున్నారు, ఎవరు నువ్వు వెళ్ళి ఏం చెయ్యి? 15 వెంట్రుకలు. ఎంత ఇచ్చుకోనమన్నాడు? చదవండి. యోషియా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. కాగా నేను 15 తులముల వెండియు ఏదుము ఎవలను తీసుకుని దాన్ని కొని ఆమె తిట్ల. ఇప్పుడు చెప్పాడు 15 వెంట్రుకలు పట్టిపో, కొన్ని ఏదుము ఎవలు తీసుకుపోయి ఆ మార్కెట్లో ఉన్న గోమేరు కాపాడు, గొప్పడు నువ్వైతే కొనేస్తాడంట. అసలు ఏం చేయాలా? చాలా చులకనమాట. దేని వాక్యం అంటే గ్రహింపు ఉండాలా. అసలు లోకంలో నువ్వు కొనవు, దాని ఇంకా చూడవు, పోయే బాబోతలకు అంటావు. దాన్ని ఎవడు కొంటాడు? చెడిపోయిన దాన్ని ఎవడు కొంటాడు? అసలే ఎవడ కొంటాడండి? చెడిపోయిన దాన్ని ఎవడైనా కొంటాడా? నువ్వేను నా మాట ఏంటి, నువ్వు బాగుపడతావు. ఒకసారి జాగ్రత్తగా గమనించి, నీకు అర్థం కాలేదు. సరే, ఇంత చెడిపోయిందేమే, ఇంత చెడిపోయిన స్త్రీని ఎవరు కొనరు? ఎవరో కొంటే ఓచేదాకా ఎందుకు వస్తుంది మరలా ఈ కబురు? ఓచే పట్టిపోయాడు, వెళ్ళిపోయి అక్కడ పాట వేస్తున్నారు. ఇక్కడ గోమేరు పాట ఎంత అంటే ఈయన వెళ్ళి ఓషి అన్నాడు, గోమేరు పాట 15,000 వెంట్రుకలను ఏదములు ఎవరితో నేను కొంటా. ఆమె అలాగే ఉందంట, తల కిందకి దించుకుని. సిగ్గు కదా మరి సంత మార్కెట్లో అమ్మడం అంటే? సిగ్గే కదా, అవమానమే కదా. మంచి సంసారాన్ని వదులుకుంది, కుటుంబాన్ని వదులుకుంది, బిడ్డలను వదులుకుంది, ఎవరితో పోయింది, జీవితం అంతా పాడు చేసుకుంది, వేస్ట్ చేసుకుంది, వాడు విడిచిపెట్టాడు, మార్కెట్లోకి వచ్చింది, మార్కెట్లో ఏలంపాట జరుగుతుంది. ఓషే గారు వచ్చి నేను కొంటాను, ఆ 15,000 వెంట్రుకలు, ఆ వెండి నాణ్యాలు నేనేస్తాను అని తర్వాత ఏదో ఎవరు తీసుకుని ఇచ్చి ఆమెను కొన్నాడంట. ఆమెను మరలా ఏం చేశాడండి? కొన్నాడు.
ఆమె ఇప్పుడు దాకా ఇలా తల కింద పెట్టుకుందంట. ఇలా చూసేసరికి ఎవరైనా తను పెళ్లి చేసుకున్న భర్త ఏం చేయగలదు? అయ్యో ఎంత అవమానము, తనకు అసలు రూపము లేదు, ఒళ్ళంతా వడిలిపోయింది, చూడడానికి అసహ్యముగా ఉంది. అలాంటి దాన్ని మరలా దేవుడు ఏం చేయమన్నాడో ఆ ప్రవక్తను వెళ్ళి కొనమని చెప్పినాడు. వెళ్ళి కొని ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లలకు కూడా ఆమె ఎవరో తెలియదంట. పిల్లలు కూడా ఎందుకంటే చిన్నప్పుడే విడిచిపెట్టిపోయింది. నేను అక్కడితో కథ చేస్తున్నాను. దాని అర్థం ఏంటంటే ప్రేమ అంటే ఏంటో అక్కడ చూపించాడు దేవుడు. ప్రేమ అంటే ఏంటో చూపించాడు. వ్యభిచారమందు పట్టబడిన అంటే వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకుని ఒక సంసారిగా ఇల్లాలిగా చేస్తే ఆమె తన జీవితం అంతా మర్చిపోయి మరలా వేరే యొక్క ధనవంతుడితో పోయింది లోకంలో. జీవితం అంతా 15 నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నువ్వు వేషవై దారిన పోవు ప్రతి వానితో బహుగా వచ్చితివి, పిలిచిన వానితోనెల్లా పోతివి. చూడండి, ఇక్కడ మనం చూస్తే నీ సౌందర్యమును ఆధారం చేసుకుంటున్నావు. నీ సౌందర్యాన్ని ఇక్కడ కూడా ఇజ్రాయేల్ కన్యకల గురించి, ఇజ్రాయేల్ స్త్రీల గురించే మాట్లాడుతూ వచ్చాడు. అసలు నీ స్థితి ఏంటి? నువ్వు ఎంత తప్పిపోయావు? చూడండి నీ స్థితి ఏంటి అసలే. ఇక్కడ మనం చూస్తాము, ఈ యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం చూస్తాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 22వ వచనం. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతిని మనసును తెచ్చుకొనక ఇన్ని హేయ క్రియలను ఇంకా జారత్వమును చేయించి వచ్చితివి. అసలు నీ స్థితి ఏంటి? భూమి మీద నీ పరిస్థితి ఏంటి? భూమి మీద నీ జీవితం ఏంటి అనే సంగతిని నువ్వు మనసును తెచ్చుకొనక. అర్థమైందా? ఈరోజు కూడా మనిషికి ఏమాత్రం కూడా భయం లేదు. మానవ స్థితి ఏమిటంటే అండి, భూమి మీద బాల్యకాలమందు దిగంబరివై. బాల్యంలో ఎలా ఉన్నావు? తల్లి గర్భం నుంచి ఎలా వచ్చినావు? దిగంబరివి. వస్త్రం కూడా నీకు లేదు. అలాంటి పరిస్థితులలో ఉన్న నిన్ను, నీ దిగంబరత్వాన్ని కప్పి నీకు సకల సౌకర్యాలు ఇచ్చి నిన్ను గొప్పవానిగా చేసి ప్రభు అంటాడు కదా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసేసాను. కానీ వాళ్ళు ఏం చేశారు? నా మీద తిరుగుబాటు చేశారన్నమాట. తిరగబడ్డేవారుగా ఉన్నారు. ఎలా తిరగబడుతున్నాం దేవుని మీద చెప్పాలి మీరే. అది మీకు అర్థమై ఉంటుంది ఎలా తిరగబడుతున్నారో మీరు. నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, వారు నా మీద ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు. బాల్యకాలము చూస్తే మన జీవితం ఏంటి? ధరించడానికి వస్త్రములు కూడా లేకుండా, ఏ మాత్రము సౌందర్యంగా లేకుండా, రక్తములో పొర్లుచున్న, అసహ్యముగా ఉన్న, ఎలా ఉన్నామంట? చూడ అసహ్యముగా ఉన్న నిన్ను చూచి. చూడండి 16వ అధ్యాయము 5వ వచనము. పనులు ఒకటైనా కూడా నీకు చేయలేదు, ఎవరు కటాక్షించలేదు, నీ అందు జాలి పడేవాడు లేడు, నీవు పుట్టినాడే బయట నేలను పారవేడి, చూడా అసహ్యము. ఇలాంటి అసహ్యమైన నిన్ను నన్ను దేవాది దేవుడు ప్రేమించాడు, దరికి చేర్చుకున్నాడు, నీకు రూపం ఇచ్చాడు, నీకు సౌందర్యాన్ని ఇచ్చాడు, నీకు అందాన్ని ఇచ్చాడు, నీకు వస్త్రాలు ఇచ్చాడు, అయ్యో సకల సౌకర్యాలు ఇచ్చి నిన్ను పోషించి పెద్ద చేశాడు. అయితే నీవేమైపోయావు? ఈ 16వ అధ్యాయం 15వ వచ్చేసరికి అయితే నీ సౌందర్యమును చూచి, ఇక్కడ రాశాడు చూడండి, హోషేయ గ్రంథంలోనే చూస్తాం మాట. హోషేయ గ్రంథంలోనే ఈ గోమెరు ఏమైపోయింది? రండి, హోషేయ గ్రంథము చూడండి 4వ అధ్యాయము 11వ వచనం. వ్యభిచారి క్రియలు చేయడు చేతను, ద్రాక్షరసం పానము చేయడు చేతను, మద్య పానము చేతను వారు మతి చెడిరి. ఏమైపోయావు? నీ మతి చెడి. ఈ వ్యభిచార క్రియలకు అంటే లోకమే ఒక వ్యభిచారము. లోకంతో స్నేహం చేయడమే ఏంటి చెప్పండి? లోక సంబంధమైనవన్నీ హృదయంలో పెట్టుకోవడమే వ్యభిచారం. వ్యభిచారం అంటే పెద్ద ఏదో చేయనవసరం లేదు. రాశాడు కదా ఎక్కడ చూడండి, ఏమని పిలిచాడు ఇక్కడ? రండి, యాకోబు పత్రిక
4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు 4:4 త్వరగా తీయాల. యాకోబు పత్రిక పేజ్ నెంబర్ 212. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడో ఈ లోకంతో స్నేహం చేకూరిన వాడు దేవునికి. అది లోక స్నేహమే ఒక వ్యభిచారము, లోకపు ఆచారమే ఒక వ్యభిచారము, లోకము యొక్క పద్ధతే, లోకము చెప్పినట్టుగా నువ్వు బ్రతకడమే ఒక వ్యభిచారము. అర్థమైందా? దానికన్నా ఘోరమైన పాపము వేరొకటి లేదు. అందుకే అన్నాడు ఇక్కడ, వ్యభిచారమందు మతి చెడిపోయావు, నీ మతి లేదక అంటారు కదా. మైండ్ పోయింది, ఎడికి మతి భ్రమించింది, మతిపోయి తిరుగుతున్నావు. ఎలా తిరిగిందంట? ఇప్పుడు మళ్ళా రండి, ఓషియాలోకి రండి. ఓషియా గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయను. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి, దేవుడేమో చూడ అసహ్యంగా ఉన్న నిన్ను చేర్చుకున్నాడు, ఓషియా వలె చేర్చుకున్నాడు. నిన్ను తన సొత్తుగాను తన స్వకీయ జనముగాను ఆయన చేసుకుంటే, ఈ మనుషుడు ఏమైపోయాడు? ఇప్పుడు ఏమైనాడు? మానవుడు ఏమైనాడు? మానవ జీవితం ఏమైంది? వ్యభిచార క్రియల చేత మతి పోయినవాడుగా ఉన్నాడు. మతిపోయినాడు ఏం చేస్తాడు? మతిపోయినాడు ఏం చేస్తున్నాడు? వాడు ఎక్కడ పోతాడు, ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. అలాగైపోయింది జీవితం, మానవ బ్రతికి ప్రపంచంలో అలాగైపోయింది. అలాంటి పరిస్థితులలో ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ మనమందరి వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పించింది. త్రోవ తప్పిపోయాం. ఏం తప్పినాం చెప్పండి? త్రోవాన్ని తప్పిపోయాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇప్పుడు యెషయా గ్రంథము 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు, ఇష్టం వచ్చినట్టుగా. ఎంత ఇష్టం అంటే, ఏమాత్రము కట్టుకోవడానికి వస్త్రాలు లేనే, మనకు సకల సౌకర్యాలు. ఈ 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంతో చదివితే మానవ జీవితం ఏంటి అర్థమవుతుంది. అయితే అన్ని పట్టుబట్టలు ఇచ్చాడు, చక్కటి వస్త్రాలు ఇచ్చాడు, విచిత్రమైన బట్టలు ఇచ్చాడు. అలాంటి వస్త్రాలు సౌందర్యము అధికమైనప్పుడు, ప్రభావం పెరిగినప్పుడు ఏం చేసింది ఈ మనుషుడు? ఏం చేశాడు? 15వ వచనంలో, సౌందర్యమును ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చిందని నువ్వు వేశ్యవై దారిపోవు ప్రతివానితో బహుగా వ్యభిచరించి వచ్చితివి. పిలిచిన వానితో మనుషుడు అలాగైపోయాడు, త్రోవ తప్పిపోయాడు, మతి భ్రమించింది. దారిని పోవు ప్రతివాడితో కూడా దేవుని కానివాడికి మొక్కుతాడు, సృష్టానికి మొక్కుతాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతాడు, సినిమాలకు పోతాడు, బూతులు తిడతాడు, అయ్యో భయంకరమైన దుర్భాషలు ఆడతాడు, కామ వికారముతో ఉంటాడు. అంటే మనుషుడు ఎంత పాపాన్ని చోటు చేసుకున్నాడో చూడండి. అలాంటి వాళ్ళని ఎవరు చేర్చుకుంటారని మరలా? అసలు వ్యభిచారం మందు చేసిన వాడిని ఎవరు చేర్చుకుంటారు? కానీ ఓషియా చేర్చుకున్నాడు. ప్రేమ అంటే అది. ఈ లోకంలో నిన్నెవరు చేర్చుకోరు. చూడడానికి అసహ్యంగా ఉన్నావు, నీ జీవితం పాడైపోయింది, వ్యభిచారం మందు నీకు రోగం ఉంది, వ్యభిచార రోగం ఉంది. ఎవరు చేసుకుంటారు నిన్ను? ఎవరు చేర్చుకుంటారు? మనిషి పాడైపోయాడు. ఎంత పాడైపోయాడంటే ఎఫెసీ 2 చచ్చిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇంకా బ్రతికే అవకాశాలు లేవు, ఇంకా చచ్చిన స్థితిలోకి వచ్చేసాడు. అలాంటి పరిస్థితులలో ఎవరు నీ మీద జాలిపల్లే, ఎవరు నీ అందు కనికరం చూపించలే. నువ్వు మరలా పాడైపోయినా, ఈ లోకమని వ్యభిచారంలో మునిగిపోయినా, దేవాది దేవుడు ఈ వ్యభిచార లోకానికి, ఈ పాడు లోకానికి, ఈ పెంట లోకానికి 2025 సంవత్సరాల క్రితము ఆయనే భూమి మీదకి వచ్చేసాడు నిన్ను ప్రేమించి. నేను మరలా కొనడానికి నువ్వు కొనబడాలి. వ్యభిచారంలో చావు నీకుంది, నశించబోతున్నావు. లూకాసు వార్త 10:19, నశించిన దానిని వెదకి రక్షించాలా? ఏం చేయాలా? పరమాత్ముడు వచ్చాడు, నీకోసమే శ్రమలు పడ్డాడు, నీకోసమే 2 చేతులు అప్పగించుకున్నాడు, 2 కాళ్ళు అప్పగించుకున్నాడు, తలను అప్పగించుకున్నాడు, తన దేహమంతా అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్నే అర్పించేశాడు.
తన ప్రాణాన్ని అర్పించేసి నిన్ను కొన్నాడు. నిన్నేం చేశాడు? వ్యభిచారం మందు ముడతల పడిపోయి ఎవరు నిన్ను ప్రేమించలేని స్థితిలో, నాశనమైన ఊబిలో నువ్వు కూరుకుపోయి, నీ మీద జాలి పడిన వాడు ఒకడు లేని సమయాల్లో నీ మీద మరలా జాలిగొని ప్రేమ చూపించి మరలా ఆ దేవుడే వచ్చి నిన్నేం చేశాడు? నిన్ను నిర్మించిన తండ్రి నువ్వు నాశనములో పోకూడదని నిన్ను మరలా ప్రేమించి ఈ లోకము అనే వ్యభిచారంతో మునిగిపోయిన నిన్ను దేవుడు లేవనెత్తాడు, నిన్ను బాగు చేశాడు, నీ గాయాలు మాన్పాడు. చదువుదామా? ఎక్కడ? యెషయా గ్రంథము 1వ అధ్యాయం. రండి, ఐజియా చాప్టర్ 1, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయవు. మీ దేశం పాడైపోయింది. ఏమన్నాడు ఇక్కడ? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. మనిషి పాడైపోయాడు. ఎక్కడ చూసినా గాయాలు, పచ్చిపుండ్లు, వ్యాధి. ఈ లోకం అనే వ్యభిచారం లేక లోక స్నేహముతో మానవ జీవితం పాడైపోయింది. దేవుడేమో తన స్వకీయ జనముగా చేసుకున్నాడు, నిత్యము తనకుండాలని నిన్ను ప్రదానం చేసుకున్నాడు. కానీ నీవేం చేశావు? వేరొకనితో సహవాసం చేశావు, లోకంతో సహవాసం చేసి. వేరొకడెవరు? అపవాది చెప్పినట్టుగా నువ్వు నడిచావు, జీవితం పాడు చేసుకున్నావు. అయినా కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, పాడు లోకానికి. ఈ పాడు లోకంలో యోగ్యమైనది మనకి ఏదియో లేదు. నీ కోసం చనిపోయాడు ఆయన రక్తం ఇచ్చాడు. ఆ రక్తముతో నేనేం చేశాడు? ఇప్పుడు నేను కొంటాను. అయ్యో పలానా శాలేము సంఘస్థులు నేను కొంటాను, పలానా మనిషిని నేను కొంటాను. ప్రభు వచ్చాడు. ఆ శిక్ష వారికి వేయద్దు, ఆ శిక్ష వారికి వేయద్దు, నేను కొంటాను. కొన్నాడు ఆయన. ఏం చేశాడు? క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నాటి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమేవా. ఈ లోకంలో నేను ఒక వ్యభిచారిని, ఈ లోక స్నేహంలో మునిగిపోయిన వాడిని, నీవు ఒక వ్యభిచారివి. ఈ లోకంలో మరి ఘోరమైన దుష్టత్వంలో ఉన్నదానవు. దేవుడు నిన్ను కొని ఏం చేశాడు? నీ రోగము తగ్గించాడు, నీ యొక్క గాయాలు మాన్పాడు. ఓషియా అదే చెప్పాడు. ఏమన్నాడు? చదువుదాం మరలా, ఓషియా గ్రంథంలోకి వద్దాం. ఓషియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. చాలా దినములు నా పక్షం నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చేయక నీ ఉండవలను, నీ ఎడల నేను జాగ్రత్త. మరలా వచ్చావు కదా, మరలా నువ్వేం చేయొద్దు, ఏం చేయొద్దు. చాలా దినములు ఏం చెప్పండి? చాలా దినములు అంటే నువ్వు ఇంకా వేరే పురుషుని దగ్గరికి పోవద్దు. ఇక ప్రభు చెప్పాడు, నిన్ను రక్షించుకున్నాడు, వ్యభిచార మద్యం నుంచి నేను విడిపించాడు, స్వకీయ సంపాద్యములను చేర్చాడు. నువ్వు మరలా ఏం చేయకూడదు. ఓషియా గారు అన్నాడు, నువ్వు ఏ పురుషుని ఏం చేయకూడదు. చదివారు కదా, చదవలేదా? ఏ పురుషుని కూడకూడదు, దగ్గర వేరే పురుషుని దగ్గరికి వెళ్ళకూడదు. వ్యభిచారమో చేయక నువ్వు అలా ఉండు, నేను కూడా నీ ఎడలా అలా ఉంటాను. అదేంటి కలవరి ప్రేమ అంటే, అదేంటి కలవరి ప్రేమ అంటే. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి అదే చెప్పాడు. ఏమన్నాడు? నేను కూడా నీకు, చదవండి అన్నమాట, యోహాను సువార్త 8వ అధ్యాయం. అంటే ప్రభు యొక్క ప్రేమ ఎంత అద్భుతంగా కనబడుతుందంటే ఓషియా గ్రంథంలో, చాలా అద్భుతం అది. యోహాను సువార్త 8వ అధ్యాయము నిన్న వచ్చినది. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అన్నది. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇకను పాపము చేయకమని. అంటే అర్థం ఏంటి? నీకు ఇంక వ్యభిచారం జోలికి పోవద్దు, ఇంకా లోకం జోలికి పోవద్దు. ఓషియా గారు అదే చెప్పాడు అక్కడ. ఏమన్నాడో? నేను నీ ఎడల అలా ఉంటాను, నీవు కూడా
జాగ్రత్త, ఇంక వేరే పురుషుని దగ్గర పోకు. నిజంగా దేవుడు అలాంటి ప్రేమమైన చూపించకపోతే, దేవుడు విడిచిపెడితే ఈరోజు నీ జీవితం నా జీవితం ఏమై ఉండును? ఎవరు కూడా మన మీద ఓషియా గారు వెళ్ళి గోమేరుని కొనకపోతే ఆమె జీవితం ఏమై ఉండును? క్షీణించి సంత మార్కెట్లోనే చచ్చుండును. ఎవడు కొంటాడండి పాడైపోయిన దాన్ని? కొన్నా సేట్ అనుకుంటాడు, అనవసరంగా కొన్నాను దీన్ని అనుకున్నాడు. ఎప్పుడైతే ఓషియా గారు వచ్చి అంత వెళ్ళిచ్చి కొన్నాడో చాలా ఆనందం కలిగింది. అమ్మో వీళ్ళకు కూడా డిమాండ్ ఉందా అనుకున్నాడంట. ఎవరు? సేటు. నీకు అర్థమైందా? దేవుడు నిన్ను కొన్నాడు. దేవుడు నిన్ను ఏం చేశాడు? ఏమి కొనడానికి కారణం ఏంటి? మన పాఠంలోకి రావాలా. ఏంటది? ప్రకటన 1:6 మనలను ప్రేమించుచు ఏం చేశాడు? మనలను. అది ఆ ప్రేమ లేకపోతే దేవుడు నిన్ను కొనడు. ఎవరో నేను ప్రేమించలే. ఈరోజు ఎలా ఉన్నామంటే దేవుడు కొన్నాడు, ఆయన స్వకీయ సంపాద్యంలో చేర్చుకున్నాడు. ఈ యొక్క లోకమనే ఆ మత్తులోంచి, మతి భ్రమించిన స్థితిలోంచి నేను బయటికి తీశాడు. నీ కొరకైన ప్రాణం ఇచ్చేసాడు, నీ కొరకైన సమాధి చేయబడ్డాడు, నీ కొరకైన తిరిగి లేచాడు. ఎవరు చేయలేని త్యాగము ఆయన చేశాడు. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 54:5 ఏం రాశాడు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడో? నిన్ను సృష్టించిన సృష్టికర్తే మరలా నీకు భర్తగా వచ్చి నిన్ను కొన్నాడు. ఈమె నాకు కావాలి, ఈ సహోదరుడు నాకు కావాలి, ఈ కుమారుడు నాకు కావాలి, ఈ కుమార్తె నాకు కావాలి. దేవుడు కొన్నాడు గనుకనే మనము ఉన్నాం. కొనబడిన మనము ఇప్పుడు ఏం చేయాలా? ఎవరికి సొంతం? దేవునికే సొంతం. అందుకే అన్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీలో ఉన్న ఆత్మ. చదవన మాట ఎక్కడుందా మాట? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరిగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన వాడు దేవుడు వాడిని పాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. ఈ ఆలయాన్ని పాడు చేయకూడదు. ఇక ఇంతకుముందు పాడైపోయింది. ఆయన నిన్ను ప్రేమించాడు, నేను బాగు చేశాడు. మరలా ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు ఏం చేస్తాడంట? ఇంకా పాడైపోతుంది. ఇంకా చాయిస్ లేదు ఇక నీకు. దేవుడు కృపకాలం ఇచ్చాడు. గత ఆదివారం మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇంకా కృపకాలం కూడా దాటిపోతుంది. కృప అనేది కనపడదు. కనుక మనము దేవునికి కృతజ్ఞులమై, దేవుడు మనకు కొన్న విధానాన్ని బట్టి, దేవుడు మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి, ఆనాడు హోషేయ ఏ విధంగా అయితే గోమేరుని ప్రేమించాడు, అలాగే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి తొలగిపోయిన పాడైపోయిన నిన్ను నన్ను ఈ లోకమనే స్నేహము నుంచి, లోక పద్ధతుల నుంచి, లోకం నుంచి ప్రత్యేకపరిచి, లోకం నుంచి ఏర్పరచుకొని తన స్వకీయ సంపాద్యంగా దేవుడు చేసుకున్నాడు. ఆయన స్వకీయ సంపాద్యంగా చేయబడిన మనము ఏం చేయాలా? ఆయన మాత్రమే సేవించి, ఆయన మాత్రమే గణపరిచినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మనం సహాయపడిన గాక. ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము. చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. పాట సంఖ్య 165. సన్నుతించెదను ఎల్లప్పుడూ నిత్యమైన కీర్తి నా నోట నుండి అనే పాట. 165వ పాట పాడుకున్న తర్వాత పాట పాడుకుంటాం. కీర్తి నా నోట నుండు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను
శ్రమలన్నిటిలో నాతో నుండి చేరదీసి నన్ను ఆదరించే సండే స్కూల్ టీచర్
తండ్రి దేవాది గొప్పలు మహాపురుషుల తండ్రి రాజుగా తండ్రి ఈ మందిరంలో నేను ఆలోచించిన అలాగే తండ్రి ఆ గోవేరు తండ్రి నాకు తండ్రి అలాగే తండ్రి విశ్వ ద్వారా కూడా నాశనంలో తండ్రి ఈ కుమారుడు ద్వారా తండ్రి ప్రేమించాలని రక్షించండి మిమ్మల్ని తండ్రి మాకు ఒక దారిని తెచ్చండి ఏదైనా ప్రేమించి నేను దేవానికి చెల్లిస్తున్నాను. నిజంగా గోవేరు